చెప్పునమన్నట్లుగానే ఈయన ప్రవచించాడు. ప్రవచించబడినట్లుగానే ఆ యొక్క కార్యం వెళ్ళింది. ఇప్పుడు యెషయా ఏ విధంగా దేవుడు పలకమన్నాడో ఆ పలకమన్నట్లుగానే యెషయా పలికాడు. ఇప్పుడు యెషయా తెలియదు ఆ యొక్క కన్యక గర్భవతి ఏ విధంగా అవుతుందో, పురుషుడు కలయిక లేకుండా కన్య గర్భవతి అవుతుందో దగ్గరుండి యెషయా కూడా చూడలేదు, యెషయా కూడా తెలియదు. కానీ దేవుడు ఆ ప్రవచనాన్ని ప్రవచించాడు కాబట్టి ఆ ప్రవచించబడిన ప్రవచనం పైన దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ప్రవచించిన ప్రవచనం మీద దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రవచించిన ప్రవచనం అంట గాల్లో తిరుగుతుందంట, అంతరిక్షంలో తిరుగుతుందంట, మొత్తం ప్రపంచం అంతా చుట్టూ వస్తున్నది. ఇప్పుడు ఆ ప్రవచించబడిన ప్రవచనము ఆ కన్యక దగ్గరికి వెళ్ళి ఆ ఎవరిని ఉద్దేశించేది యెషయా పలికాడో ఆ యెషయా పలికిన ప్రవచనం ఆ యొక్క గాల్లో తిరుగుతుంది, చక్కగా కొడుతుంది, రౌండప్ చేస్తా ఉంది, తిరుగుతుంది. ప్రపంచం గాల్లో తిరుగుతుంది తరంగాల ద్వారా. ఇప్పుడు ఆ యొక్క ప్రవచనం ఎవరి కొరకైతే ప్రవచించాడో ఆ వ్యక్తి దొరికే వరకు ఆ ప్రవచనం తిరుగుతూనే ఉన్నది. ఆ ప్రవచనం తిరుగుతుంది, గాల్లో తిరుగుతుంది, ఆ యొక్క ఆకాశంలో తిరుగుతుంది, వెళ్తుంది, అంతరిక్షంలోకి వెళ్తుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది, సముద్రాలు దాటుతుంది. అది ప్రపంచం అంతా తిరుగుతా ఒక్కనా సమయంలోనంట హల్లెలూయా ఆ ప్రవచించబడిన ప్రవచనాన్నంట దూతల భుజాల మీద మోస్తున్నాయంట. దూతల భుజాల మీద మోస్తున్నాయంట. ఆ దూతల భుజాల మీద మోసుకుంటూ ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. తిరుగుతుండగా ఒక చిన్న కన్య అంట బిందులు సంఖలో బిందెట్టుకుని ఆ యొక్క నీళ్లు తీసుకొద్దామని నూరు దగ్గరికి వెళ్ళింది. ఆ కన్యక పేరు మరియమ్మ. ఆవిడ చక్కగా ఆ యొక్క భుజం మీద సంఖలో కడిపెట్టుకుని నీళ్లు తెచ్చుకుందాము నూతు దగ్గరికి వెళ్ళిందంట. నూతు దగ్గరికి వెళ్ళినప్పుడు నూతు దగ్గర ఒక తెల్లని వస్త్రాలు కట్టుకుని గాబ్రియల్ దూత ఆ నూతు పైన కూర్చుని ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుందంట. ఎవరు? మరియమ్మ కోసం ఎదురు చూస్తుందంట దేవదూత. ఎందుకంటే దేవదూత ఈ యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని భుజం మీద పెట్టుకుని ఈమె ప్రపంచం అంతా తిరిగింది, మొత్తం అంతా తిరిగి ఆఖరికి చివరి కనుగొన్నది ఆ కన్యక ఎవరు కాదు, మరియమ్మ. 700 సంవత్సరాల క్రితం పలికబడిన యెషయా ప్రవచనము ఎందుకు పలికాడో ఆ కన్యక ఎవరు ఆయనకి తెలియదు. కానీ ప్రవచించబడిన ప్రవచనం యొక్క బాధ్యత ఎవరు ఎత్తుకున్నారంటే దూతలు ఎత్తుకున్నారు. ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క ప్రవచనాన్ని భుజాల మీద ఎత్తుకుని ఒక బాధ్యతతో జాగ్రత్తగా ఎత్తుకుంటూ వస్తుంది. మరియమ్మ కొనుక్కొని ఆ నూతు దగ్గర కూర్చున్నాడు. ముందుగానే నూతు దగ్గరికి వచ్చి ఈవిడ వచ్చి కడవెత్తుకొని చక్కగా నీళ్ళు తోడేసుకోతుంది. దూతం చూడలేదు, నీళ్ళు తోడుకుంటుంది. చక్కగా కడవెట్టుకుని నీళ్ళు తోడుకుంటూ ఉంటే ఆ పక్క నుంచి అంటాడంట గాబ్రియల్ దూత గారు, దయాప్రాప్తురాల నీకు శుభము అన్నాడట. ఆ మనుషులు ఎవరు లేరు, కానీ స్వరం వచ్చింది. ఆమె గమారగా కంగారైపోయి ఎప్పుడైతే ఇలా చూసిందో ఆ పక్కనే ఉన్నదట గాబ్రియల్ దూత. తెల్లని వస్త్రాలు ధరించుకొని తల హిమమంతా తెల్లగా ఉన్న వస్త్రాలు పెట్టుకొని ఆమె చక్కగా మాధుర్యమైన స్వరముతో దయాప్రాప్తురాల నీకు శుభం అన్నదట. వెంటనే గమారగా కంగారైపోయి చిత్తం ప్రభువా అని ఎప్పుడైతే ఆలకించిందో గాబ్రియల్ చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు యెషయా ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆ కన్యక ఎవరో కాదు నీవే అన్నాడు. నేన కన్యక ఎంత అద్భుతమైన మాట చెప్పు. చాలా అద్భుతం ఉంది ఈ మాట, వినడానికి చాలా సంతోషంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని ఉత్సాహంగా గంతులేస్తూ ఆ యొక్క సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని ఆమె స్వీకరిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఆహ్వానిస్తూ ఉంది, దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉంది. అయితే వింటా ఉండగా ఆమె లోతైన వాక్యాన్ని విన్నప్పటికీ ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత గాబ్రియల్ దూత అన్నాడంట, నీవు ఇప్పుడు పురుషులు లేకుండా గర్భం ధరించాలి. యెషయా ఏం చెప్పాడంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆ కన్యకే నీవై ఉన్నావు, ఇప్పుడు పురుషులు లేకుండా గర్భం ధరించాలి. నీలోనికి వచ్చేవాడు ఎవరో తెలుసా? లోక రక్షకుడైన క్రీస్తే నీ హృదయంలోకి వస్తా ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కంగారెట్టుకుందా ఎవరికి? మరియమ్మ గారికి.
ఇప్పుడు దాకా వాకింగ్ బాగుందనుకున్నాను, చాలా సంతోషంగా ఉంది అనుకున్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాను, దేవుడు నన్ను ఎంత దీవించాడంటే ఆయన గ్రంథంలో ఆయన స్వహస్తాలతో నన్ను ఎన్నుకున్నాడని చాలా సంబరపడిపోయాను. కానీ పురుషులు లేకుండా గర్భం ఎలా జరుగుతుంది? పురుషులు లేకుండా గర్భం ధరించేది ఎలా? ఒకవేళ నెల ధరిస్తే లోకం ఊరుకుంటుందా? లోకం మీద ఎలాంటి నిందలు నా మీదకి వస్తాయి? ఒకవేళ నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలు నన్ను ఎలా అవమానిస్తారు, ఎలా నిందిస్తారు, ఎలా బాధ పెడతారు? ఈ కార్యాలన్నీ నేను ఇప్పుడు భరించాలా? అది ఎలా సాధ్యమవుతుంది? నాకు పురుషులు తెలియదు కదా, నాకు పురుషులు లేరు కదా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇప్పుడు నేను గర్భవతి అయితే లోకమంతా నన్ను ఏమంటది? హల్లెలూయా. ఇప్పుడు వాక్యము సత్యమని స్వీకరించని చెప్పి కూడా, చక్కగా ఆదరించబడినని చెప్పి కూడా, చక్కగా సంతోషపడినని చెప్పి కూడా చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడు దీవించినప్పుడు కూడా, దేవుడు సంతోషపెట్టినప్పుడు కూడా, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఏం చెప్పి తెలియదు, చాలా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా తేరుగా మొదలుగా ఉంటుంది, కొడుకులోకి వెళ్ళి చేయలేకపోతుంది. హల్లెలూయా. దేవుడు చక్కగానే దీవిస్తున్నాడు. అబ్బా నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ఆయన గ్రంథంలో నా పేరు రచించాడు అని చెప్పినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలతో పాడతాం, గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తాం, వాక్యాన్ని చదువుతాం, అన్ని కార్యాలు బాగానే చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చబడడం అనే కార్యము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం శ్రమలు స్టార్ట్ అవుతాయి, హింసలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, నిందలు స్టార్ట్ అవుతాయి. రకరకాలుగా ప్రజలు చిరుగు పొరుగు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు వచ్చేసింది. మరి ఏంటి, నువ్వు బాగానే ఎన్నుకున్నావు అని చెప్పాను, యాక్సెప్ట్ చేశాను, బాగుంది. దేవుడిని ఎన్నుకున్నాడంటే చాలా సంతోషం అనుకున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఇంకా సంతోషం, దేవుడు నన్ను గొర్రెపిల్ల గ్రంథంలో పేరు రాశాడంటే ఇంకా సంతోషం. హల్లెలూయా. దేవుడి కార్యాలన్నీ నా జీవితం పట్ల అనుమతిస్తున్నాడంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. ఆయన యొక్క కల్వరి యొక్క రక్తము కాచి నన్ను ప్రాణం పెట్టి ఆయన నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. అందుకు నాకు చాలా సంతోషం. ఏ మనిషి భూమి మీద రక్తం పెట్టలేదు, ఏ మనిషి ప్రాణాన్ని పెట్టలేదు, ఏ మనిషి ఆ త్యాగం నా కోసం చేయలేదు. కాబట్టి దేవుడు ఒక్కడే కార్యం చేశాడు కదా, నేను ఆయన నమ్ముతాను. ఎందుకంటే నేను దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వంతర్యామి, ఆయన మృత్యువుని గెలిచిన వాడు, సమాధిని ఓడించిన వాడు, ఆయన నా దేవుడు. నేను నమ్ముకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఆయనను వెంబడిస్తాను, ఆయన నా ఆశ్రయం, ఆయన ఆధారం, ఆయన నా కేర్, నా దుఃఖం సమస్తం ఆయన. సంతోషంగా చెప్పినప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ చాలా ఆనందంగా చెప్తాం. కానీ అనుభవించవలసిన సమయం, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు, దేవుని కార్యము ఆ యొక్క కార్యం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఒత్తిడి, చుట్టుపక్కల ఉన్న నిందలు, చుట్టుపక్కల ఉన్న కార్యాలు మన జీవితాన్ని హింసించి, నిందించి, బాధించి, ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు ఉంటుంది అన్నమాట. అప్పుడు అర్థం అవ్వాలి, దేవుని చిత్తం ఇప్పుడు నా జీవితంలో జరుగుతుందని. దేవుని మహిమ కాక. ఎప్పుడైతే రోగం వచ్చినట్టు పట్టుకుంటుందో, ఎప్పుడైతే సమస్య వచ్చినట్టు పట్టుకుంటుందో, ఎప్పుడైతే నింద వచ్చినట్టు చుట్టుకుంటాయో, ఎప్పుడైతే భయంకరమైన కార్యాలను వెంబడించి మరణం దిశలో నేను నడిపించడం ప్రయత్నం చేస్తూ ఉంటాయి చూసావు, అప్పుడు దేవుడు వెన్నంటే ఉండి నీ పక్షాన్ని నిలిచి నీ హృదయంలో దేవుడు వచ్చాడన్న సంగతి అప్పుడు గుర్తించాను. దేవుని మహిమ కాక. ఎంతమంది అర్థమవుతున్న మాట? ఖచ్చితంగా ఇక్కడ మరియమ్మ ఆ యొక్క యెషయా ప్రవచించబడిన ప్రవచనాన్ని పొందుకోవడానికి ఇప్పుడు నిందించబడాలి. ఆ యెషయా ప్రవచించబడిన ప్రవచనాన్ని మరియమ్మ పొందుకోవడానికి ఇప్పుడు అవమానపరచబడాలి. ఆ యెషయా ప్రవచించిన ప్రవచనం పొందుకోవడానికి ఇప్పుడు ఈమె 10 మందిలో అసహ్యమైన దానిగా మారిపోవాలి. ప్రవచనం చాలా బాగుంది. కన్యక గర్భవతి కుమారుని కనుడనే ప్రవచనం చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. వినడానికి, చూడడానికి, నమ్మడానికి కూడా చాలా బాగుంది. కానీ దాన్ని అనుభవించే మనిషి మాత్రం 10 మందిలో దూషించబడుతుంది, 10 మందిలో అవమానపరచబడుతుంది, 10 మందిలో ద్వేషించబడుతుంది, 10 మందిలో తృణీకరించబడుతుంది. ఆమె భయంకరమైన శ్రమ
ఒక సాధారణ ఏ స్త్రీకి రాకూడని సమస్య. అలాంటి సమస్య ఇప్పుడు మరియమ్మ పడిపోయింది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు అనేక మంది క్రైస్తవులు మారుతారు, కానీ క్రీస్తు వాళ్ళ జీవితాలకు పనిచేసినప్పుడు మాత్రం క్రైస్తవులు వదిలేస్తారు. క్రీస్తు వాళ్ళ జీవితాలకు ఎప్పుడైతే రావడానికి ప్రయాణిస్తా ఉన్నాడో వారి యొక్క ఆనందాన్ని బట్టి, వారి యొక్క ఆహ్వానాన్ని బట్టి, వారి యొక్క సంతోషాన్ని బట్టి, వారి యొక్క హృదయంలో ఉన్న వాంఛను బట్టి దేవుడు ఎప్పుడైతే వాళ్ళ హృదయాలకు రావడానికి ప్రయత్నించాడో అప్పుడు వాడు క్రైస్తవుని వదిలేస్తాడు. ఎందుకంటే అది అనుభవించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది లోపలికి రావడానికి అనుమతించే పరిస్థితి ఏ క్రైస్తవుడు కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఒక నిందకు ఒక మనిషి ఎదురెళ్ళడు, ఒక సమస్యకు ఒక మనిషి ఎదురెళ్ళడు. సమస్య వస్తుందంటే, ఒక నింద వస్తుందంటే దానికి ఎదురుదాడి ప్రతిదాడి చేయడానికి ఇష్టపడతాడు. అది క్రైస్తవ లక్షణం కాదు. ఒక సమస్య వస్తుందంటే ఆ సమస్యకు ప్రతిదాడి చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఆ సమస్యకు ప్రతిదాడి చేసేవాడు క్రైస్తవుడు కాదండి. అది క్రైస్తవ లక్షణం కాదు అసలు. అది క్రీస్తు యొక్క లక్షణం కాదు అసలు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రతిదాడి చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఒక నిందకు ప్రతిదాడి చేయడానికి ఇతను ఇష్టపడుతున్నాడో, ఆ నింద ఏ మాత్రం తన పైన పడకుండా ఆమె ఎప్పుడైతే బయటికి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో అది క్రైస్తవ లక్షణం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లన్నిటికీ నువ్వు తగినట్లుగా నీ హృదయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటేనే నీ హృదయంలో ఇప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనం ఆ కుమారుడు వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విషయాలని గాబ్రియలు దూత మరియమ్మకు వివరిస్తా ఉందో, హల్లెలూయా, గాబ్రియలు దూత ఎప్పుడైతే వివరిస్తా ఉందో ఆ వివరించబడిన వాక్యాన్ని, ఆ యొక్క వాక్యాన్ని, ఆ నిందను, ఆ శ్రమను, ఆ బాధను ఇవన్నిటిని కూడా చేర్చుకొని దీనంతటికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను దేనికి లెక్క చేయకుండా క్రీస్తును నా హృదయంలో మోయడమే ధన్యకరమైనది. దేవుని మహిమ గాక. మరియమ్మ గారండి ఆ జీవితంలో ఆ నిందను మోయడానికి, ఆ శ్రమను మోయడానికి, ఆ ద్వేషాన్ని మోయడానికి, ఆ యొక్క ప్రతి భయంకరమైన కార్యాలన్నిటినీ ఆమె నిలబడడానికి, ఆమె పరిపూర్ణంగా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడింది కనుకనే దేవుని కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు గర్భంలో గడుగుపెట్టాడు. యెషయా ప్రవచించిన ప్రవచనము వినడానికి చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా వినడానికి మిడిసొంపైన ప్రవచనం కలిగిన ప్రవచనం అది. కానీ ఆ ప్రవచనాన్ని చేర్చుకోవడానికి ఏర్పరచబడిన సాధనం మాత్రం శ్రమ అయిపోతుంది, ఇబ్బందుల కొలను వెళ్ళిపోతుంది, నిందించబడుతుంది. ఈమెమంటుంది తెలుసా? నా కులహోళ్ళందరూ నన్ను వెలి చేసినా సరే నేను క్రీస్తు కోసం నిలబడతాను. దేవుడు నా ఊరు మొత్తం, నా కుటుంబం మొత్తం నన్ను వేరు చేసిన నేను క్రీస్తు కోసం బతుకుతాను. క్రీస్తు నా హృదయంలో జీవించాలి, క్రీస్తు నా హృదయంలో జీవించాలి. ఆయన ద్వారా లోకానికి రక్షణ వస్తుంది, ఆయన ద్వారా కుంటలు నడుస్తాడు, ఆయన ద్వారా గుడ్డలు చూస్తాడు, ఆయన ద్వారా మోగోలు మాట్లాడతారు, ఆయన ద్వారా అనేకమైన కార్యాలు జీవితాల ద్వారా జరుగుతాయి. అనేక జీవితాలు బాగుపడతాయి, అనేక జీవితాలు రక్షణలు నడిపించబడతాయి, అనేక జీవితాలు కుటుంబాలు కట్టుబడతాయి. దేశాలు ఆయన యొక్క నామము ద్వారా, ఆయన యొక్క రక్షణ ద్వారా, ఆయన యొక్క స్వస్థత ద్వారా ప్రపంచం మొత్తం శుద్ధీకరించబడతా ఉంది. అలాంటి రక్షకుని మోయడానికి నా గర్భాన్ని ఇస్తా ఉన్నాను, అలాంటి రక్షకుని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పోయిన పర్లేదు, నా జీవితం పోయిన పర్లేదు, ఎన్ని రకాలుగా అవమానించబడిన పర్లేదు, ఎన్ని రకాలుగా నిందించబడిన పర్లేదు, నేను మాత్రం క్రీస్తు కోసం బతుకుతాను. ఎప్పుడైతే నిజమైన ఆ యొక్క నిర్ధారణ తీసుకుందో, ఆ యొక్క నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ముందు పాతాల దెయ్యాలని సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడు మహిమగలుడుగా. ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ముందు దేవుడు కూడా ఒక్క క్షణం కూడా ఆగలేదట. మరి అప్పుడు వదిలిపెడితే నీవు పరిశుద్ధం పొందుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోకుండా నువ్వు పరిశుద్ధం పొందుకోలేవు. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అలాంటి నిర్ణయం కావాలి. అలాంటి నిర్ణయం ఉంటేనే పరిశుద్ధాత్మ ఇలాగ వస్తుంది. ఏదో అటో కానీ చెప్పు, ఇటో కానీ చెప్పు, వెలుగు కోటి కానీ చెప్పు, చీకటి కోటి, లేకపోతే లోకాన్ని కానీ చెప్పు, దేవుడితో కానీ చెప్పు, ఆ అవసరాలు బట్టి మారిపోయే నీ వంటి మానవ జావం భావాలన్న చోటికి పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రావాలంటే
ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఒక ఖచ్చితమైన నిర్ణయం లేకుండా, ఒక ఖచ్చితమైన ఒక నిబంధన మీలో లేకుండా మీలోనికి పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రావాలంటే ఆ కాన్ఫిడెంట్ తో కూడిన, విశ్వాసంతో కూడిన ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క నిబంధన ఎప్పుడైతే మరియమ్మ చావు కూడా లోబడకుండా ఎప్పుడైతే ఒక ప్రణాళిక బద్ధంగా నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయమే క్రీస్తు ఆమె హృదయంలోకి వచ్చేసాడు. క్రీస్తు ఆమె హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఈమె ఇప్పుడు పట్టజాలని ఆనందంతో నింపబడిపోయింది. పట్టజాలని ఆనందంతో నింపబడిపోయింది. ఎలాంటి ఆనందం అంటే, ఈమె వెళ్ళి ఎప్పుడైతే ఎలిజబెత్ను ప్రకటించిందో, ఎలిజబెత్ హృదయంలో యోహాను చచ్చిపోయాడు. ఆమె కదలికలు లేవట, ఆమె గర్భంలో కదలికలు లేవు. ఆ పసిబోలు ఏమైనా చచ్చిపోయి ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా చలనం లేదు. ఈమె 6 నెలలు ప్రెగ్నెంట్ అయింది, కానీ ఏ మాత్రం శిశువు కదులుతున్నట్లుగా ఒక్క సూచన కూడా ఆమె హృదయం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ అని చక్కగా హత్తుకుని గాడ్ బ్లెస్ చెప్పి ఎప్పుడైతే ఆమె యొక్క హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎలిజబెత్ తో పంచుకోవడం మొదలు పెట్టిందో, నా జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని స్వీకరించాను, పరిశుద్ధాత్మ ఆ యొక్క నామాన్ని నా జీవితంలో తీసుకొచ్చిందని ఎప్పుడైతే మరియమ్మ సాక్ష్యం ఇచ్చిందో, ఆ సాక్ష్యము ఆ గర్భంలో ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను ఎప్పుడైతే విన్నాడో గంతులను మొదలెట్టాడు. ఓ హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. గర్భంలో ఉన్న యోహాను వదిలేసినందుకు ఆ నామం పేరు ఎప్పుడైతే విన్నావో, ఆ యేసు క్రీస్తు యొక్క నామాన్ని, ఆ ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని మరియమ్మ నోట ఎప్పుడైతే ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో యోహాను విన్నాడో, విన్న మరుక్షణమే గొంతులేడు ప్రారంభించాడండి. చూసారా, నీవు గనక పరిశుద్ధాత్మ పొందుకుంటే, నీ హృదయంలో కనుక పరిశుద్ధాత్మ ఉంటే, నువ్వు మాట్లాడుతున్న మాట ఎదుటిగా నీ యొక్క హృదయంలో ఆనందంలో ప్రలాగిస్తూ ఉంటాయి, సంతోషం వస్తూ ఉంటారు. వారి జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకుంటారు, వారి జీవితంలో అభిషేకం పొందుకుంటారు, వారి జీవితంలో చక్కని దృక్పథమైన వెలుగు వారి జీవితంలో పొందుకుంటారు. నీవు వెలిగించబడమే కాకుండా అనేక మందిని కూడా వెలిగిస్తావు. అక్కడ మరియమ్మ వెలిగించబడమే కాదు, ఇప్పుడు ఎలిజబెత్ కూడా వెలిగించేసింది. మరియమ్మ హృదయంలో ఉన్న యొక్క స్వరము ఎప్పుడైతే ఎలిజబెత్ యొక్క హృదయంలోకి వెళ్ళిందో, ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న బాప్తిజం ఇచ్చి యోహానులోకి అన్నాడో, వెంటనే యోహాను వదిలికి మొదలెట్టింది. నిజమైన జీవ జలముతో కూడిన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం వెలిగించబడి అనేక మందికి వెలుగుగా ఉంటావు. హల్లెలూయా. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు మాట, దీపం వెలిగించి ఎవరో మంచం కింద ఎట్టరట. ఎవరైనా పెడతారండి? దీపం వెలిగించి ఎవరో మంచం కింద దాచేయరంట, దాని చుట్టూ కప్పేసి ఎవరు కనపడకుండా దాయరట. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారట. ఎందుకంటే మొత్తం దారంట పోయి వాళ్ళందరికీ ఇంటన్నటికీ కూడా వెలిగిస్తారు. వెలుగు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క వెలుగు దీపస్తంభం మీద పెట్టి దీపస్తంభం మీద వెలిగిస్తాడు. దేవుని మహిమ